గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. పంతం నెగ్గించుకుంటున్నారు. చెప్పినట్లుగానే ఒక్కో దేశంపై వరుసపెట్టి సుంకాల మోత మోగించేస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరతీసేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే ఉత్పత్తులపై ట్యాక్స్ను విధించారు. అక్రమ వలసలను కట్టడి చేసేందుకు విదేశాల దిగుమతులపై సుంకాలు విధిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంలపై 25% సుంకాన్ని విధిస్తున్నట్లు చెప్పారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. మంగళవారంలోపు పరస్పర సుంకాల విధింపుపై ప్రకటన చేస్తామని చెప్పారు. తాను విధించబోయే పరస్పర సుంకాలు విదేశీ టారిఫ్లకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుందన్నారు. తమ నుంచి ట్యాక్స్ వసూలు చేస్తే వారి నుంచి తాము వసూలు చేస్తామని స్పష్టం చేశారు. What countries will those go on? Everybody. Steel. Including Canada and Mexico? Yeah. Any steel coming into the United States is going to have a 25% tariff. What about aluminum, sir? Aluminum too. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన డొనాల్డ్ ట్రంప్ 2016 నుంచి 2022లో స్టీల్పై 25%, అల్యూమినియంపై 10% టారిఫ్ను విధించారు. అదే సమయంలో కెనడా, మెక్సికో, బ్రాజిల్తో సహా వ్యాపార భాగస్వాములకు డ్యూటీ ఫ్రీ లావాదేవీలు జరిగేలా చూశారు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ డ్యూటీ ఫ్రీ వ్యాపార కార్యకలాపాలను బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్లకు విస్తరించారు. ఇక అమెరికా అధికారిక గణాంకాల ప్రకారం ట్రంప్ విధించబోయే 25% సుంకం కెనడా, బ్రెజిల్, మెక్సికో వాణిజ్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు సౌత్ కొరియా, వియత్నాంలు కూడా భారీ ట్యాక్సులను చెల్లించాల్సి వస్తుంది. కెనడా నుంచి అమెరికాకు 79% అల్యూమినియం ఎగుమతి అవుతుంది. కెనడా తర్వాత అల్యూమినియం స్క్రాప్, అల్యూమినియం మిశ్రమం ప్రధాన సరఫరాదారుగా మెక్సికో కొనసాగుతోంది. అయితే ట్రంప్ నిర్ణయాలతో ఆయా దేశాల ట్రేడింగ్ రంగాల్లో ఆటుపోట్లు ఎదురుకానున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.